వెదకి రక్షించుట కొరకు ఈ లోకమునకు దైవ కుమారుడైన యేసు క్రీస్తు వచ్చి ఉన్నాడని దేవుని లేఖనములు సాక్ష్యమిస్తున్నవి. మరి ఎవరు నశించిపోతున్నారు అనగా ఏ భేదము లేదు. మనుషులందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక నశించిపోతున్నారని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నది. దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక వారి ప్రాణములను నాశనము పాలు చేసుకుంటున్నటువంటి ప్రతి మనుషుణ్ణి దేవుడు ఎంతో ప్రేమించి వారికి తనలోని పరిశుద్ధతను జీవమును అనుగ్రహించుట కొరకు ఈ లోకానికి యేసు క్రీస్తు అని పేరున దైవ కుమారుడు దిగివచ్చి ఉన్నాడు. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రతి మనుషుని యొక్క పాపములకు విమోచన క్రయధనముగా దేవుని గ్రంథములో లేఖనముల ప్రకారముగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఉన్నట్లు అప్పగించి ఉన్నాడు. యేసు క్రీస్తు వారు మన అతిక్రమాల నిమిత్తము గాయపరచబడి ఉన్నాడు, మన దోషముల నిమిత్తము నలగొట్టబడి ఉన్నాడు. మన సమాధానార్థమైన శిక్ష యావత్తు ఆయన మీద మోపబడి ఉన్నది. ఆయన సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి 3వ దినమున సజీవునిగా లేచి ఉన్నారు. ఈ రీతిగా ప్రతి మనుషుని యొక్క పాపములకు విమోచనను యేసు క్రీస్తు వారు అనుగ్రహించి ఉన్నారు. నేడు ఎందరూ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన చేసేటువంటి పుణ్య యాగము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నది. వింటున్నారండి? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటున్నారని దేవుని లేఖనములు సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవాన్ని పొందుకునాలని ఈ సందేశాన్ని మీ కొరకు తీసుకుని వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తు వారు మరలా ఈ లోకానికి 2వ మారు రాబోతున్నారు. ఆయన పరలోకానికి వెళ్ళే సమయంలో మరలా వస్తానని చెప్పి వెళ్ళి ఉన్నారు. ఆయన వచ్చే సమయము ఆసన్నమవుతున్నది. అనేకులు అనుకుంటున్నారు, మరి ఆయన ఎందుకు ఆలస్యము చేయుచున్నాడు? మా చిన్నతనము నుండి ఆ మాట వింటున్నాము, ఇంకా రావట్లేదని. దేవుని గ్రంథం ఎలా సాక్ష్యమిస్తుంది? ఆయన ఎవ్వరును నశించుట ఇష్టపడని వాడని, అందరూ ఆయనను గురించి ఎరగాలని, వారి హృదయాలలోనికి యేసు క్రీస్తును రక్షకునిగా తీసుకునాలని, పాపమును విడిచిపెట్టాలని, నిత్య జీవమును పొందుకునాలని అందరెడల దీర్ఘశాంతమును కలిగిన వాడై ఆయన రాకడను ఆలస్యము చేయుచున్నాడు. ఆయన త్వరలో వచ్చును, ఆలస్యము చేయకవచ్చును. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అండి మన జీవితంలో యేసు క్రీస్తును చేర్చుకోవడానికి. యేసు నా ప్రభు అని, యేసు నా రక్షకుడని, నా పాపముల కొరకు మరణించున్నాడని ఎరిగి ఆయన హృదయములోనికి విశ్వసించి తీసుకున్నట్టే విశ్వాసముంచుట వారందరూ దేవుని రాజ్యానికి వారసులవుదురు. ఈ మాటలు వాస్తవము. ఈ మాటలను కొట్టివేయకండి. ఈ మాటలను మీ హృదయాలలో స్వీకరించండి. యేసు క్రీస్తు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్.